హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనం రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా సిబిఐటి లేదా సైకోటెస్ట్ సంబంధించినటువంటి పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ యొక్క క్లాస్ 3 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా 2 క్లాసెస్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ఎసెట్ నో మోడల్ అండ్ అదేవిధంగా మనం ఈ యొక్క నెంబర్ 6 లేదా నెంబర్ 9 సంబంధించినటువంటి డేటా. ఈ రోజు ఈ వీడియోలో మనం మరొక ఇంపార్టెంట్ అయినటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద మెయిన్ డేటా. సో దీంట్లో మనం 2 మోడల్స్ అయితే కవర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో లేట్ చేయకుండా మోడల్ వైజ్ గా డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి మోడల్ 1. మోడల్ 1. ఓకే, మోడల్ 1 లో ఏంటిదంటే మనకి ఇక్కడ ఇమేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ఫిగర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనం కంపారిజన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మోడల్ నెంబర్ 1 లో కూడా తీసుకోండి. ఇక్కడ మనకు ఒక సెట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో మనకి ఇంకో సెట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎన్ని మనకు మిస్ మ్యాచ్ అయినాయి. సో దీనికి ఇది ఓకే అండ్ దీనికి ఇది ఓకే అండ్ దీని పొజిషన్ ఇది ఓకే అండ్ దీని పొజిషన్ ఇది ఓకే. ఈ రెండు కూడా సేమ్ కాబట్టి మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది కాబట్టి దేర్ ఇస్ నో డిఫరెన్స్. అండ్ ఒకవేళ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ చూడండి దీనికి ఇది ఓకే, ఎన్ని షిఫ్ట్ అయినాయి, ఇది షిఫ్ట్ అయిపోయింది, ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది, అంటే చేంజ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ దీంట్లో తీసుకున్నట్లయితే ఇదొకటి ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇదొకటి, ఇక్కడ 3 చేంజెస్ అయింది దీంట్లో. అండ్ నెక్స్ట్ దీంట్లో తీసుకుంటే ఫస్ట్ది లాస్ట్ తప్ప మిగిలిన 4 కూడా చేంజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు కన్నా చూడండి, ఇక్కడ there is no difference or minimum 2 and maximum 4 difference in a place of each figure. సో మనకి ఇక్కడ ఎట్లాంటి డిఫరెన్స్ లేకపోవడం కానీ, కనీసం 2 డిఫరెన్స్ కానీ మాక్సిమం 4 డిఫరెన్స్ కానీ అయ్యే విధంగా మనకి ఇక్కడైతే ఈచ్ ఫిగర్ లో క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ 4 డిఫరెన్స్ కనుకున్నట్లయితే డి అని, అండ్ అదేవిధంగా మనకు 3 డిఫరెన్స్ గా ఉన్నట్లయితే ఆప్షన్ సి అని, అండ్ అదేవిధంగా 2 డిఫరెంట్ గా ఉంటే బి అని, ఒకటి కూడా డిఫరెంట్ గా లేకుంటే దాన్ని ఏ అనే ఆప్షన్ అయితే మనం అయితే చూస్ చేయాల్సి ఉంటుంది. ఇది మోడల్ నెంబర్ 1. సో జస్ట్ మనకి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, దీనికి సంబంధించి మనం ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఈ రోజు ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోయేటటువంటిది సేమ్ ఫిగర్ మ్యాచింగ్ టెస్ట్. సో ఎగ్జామ్లు ఎక్కువగా ఇదే మోడల్ అయితే అడుగుతుంటాడు కాబట్టి మనం దీని గురించి ప్రాక్టీస్ అండ్ దాంతోపాటు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో సేమ్ ఫిగర్ మ్యాచింగ్ టెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు 5 minutes టైంలో మనకు 96 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏబిసిడి అనేటటువంటి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రైట్ సైడ్ లో మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ ఫిగర్ కి కరెక్ట్ ఆప్షన్ మనం అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా ప్రాక్టీస్ సెట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 1. ఏబిసిడి ఆప్షన్స్ కలిగినటువంటి 96 క్వశ్చన్స్ అయితే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇన్ 5 minutes లో మనం అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క హెక్సాగాన్ కి కింది భాగంలో ఉంది గీత. ఓకే, కింది భాగంలో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది కింది భాగంలో ఉంది, ఇక్కడ దేనికి ఆన్సర్ అవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ కింద గీత ఉంది, ఇది ఎట్లా ఉంది, ఇక్కడ ఉంది, ఇది రైట్ సైడ్ లో ఉంది, ఇది ఆన్సర్ అవుతుంది. జస్ట్ చూస్తూ ఆన్సర్ చేసేయడమే, పెద్ద వర్క్ ఏం లేదు. జస్ట్ ఇట్లా చూసి దేనికి ఏది ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం అయితే ఆన్సర్స్ అయితే పటాపట్ పెట్టుకుంటా వెళ్ళిపోవడమే. ఓకే, సో చాలా చాలా ఈజీ. ఎట్లయితే ప్రీవియస్ 2 క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉన్నాయి, సేమ్ అదే మోడల్ ఇది కూడా ఉండడం జరుగుతుంది. ఈజీగా ఉంటుంది. ఎక్కువ స్కోర్ కూడా ఈ యొక్క టెస్ట్ బ్యాటరీ 4 నుంచి మనం అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత సింపుల్ గా ఉందో. అప్పుడే మనం 20 క్వశ్చన్స్ సాల్వ్ కూడా చేసేసినాం ఫాస్ట్ గా. జస్ట్ మీ ఇమేజ్ లో, మీ యొక్క మైండ్ లో దాని యొక్క యాంగిల్ ఎట్టుంది, అది దేనికి టచ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక హెక్సాగాన్ ఉంది. ఓకే, హెక్సాగాన్ ఉంది, ఇది ఏ భాగం నుంచి టచ్ అయ్యి ఎడిపోతుంది. ఓకే, ఏ భాగం నుంచి టచ్ అయ్యి ఎడిపోతుందని మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కింది భాగంలో టచ్ అయ్యి పైకి వెళ్తుంది, కింది భాగం నుంచి పైకి వెళ్తుంది, కింది నుంచి పైకి వెళ్ళేది ఇది ఒక్కటి మాత్రమే. ఇది ఈ యొక్క భాగం నుంచి ఇటు వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళేది ఇది ఒక్కటి మాత్రం. ఇది ఆన్సర్, ఇది ఆన్సర్. ఓకే, అండ్ ఇది కింది నుంచి పైకి వెళ్తుంది, ఇక్కడనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఇట్లా వచ్చేసింది, ఈ ఆన్సర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అడ్డగీత ఉందంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనం ఏం చేస్తామంటే ఇది మిస్టేక్ చేసేసి ఇది పెట్టే అవకాశం ఉంటుంది. నెగిటివ్ లేదు కానీ వచ్చే మార్క్ మిస్ అయింది కదా, ఈజీ స్కోర్ తెచ్చుకునేటటువంటిది. సో ఇది ఈ యొక్క మూలకాంచి ఇటు కిందికి ఉంది, ఈ యొక్క మూలకాంచి కిందికి ఉంది, ఇది ఆన్సర్ అయితే. ఇది ఇక్కడ ఈ యొక్క పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ కింది నుంచి ఉంది, కింది భాగం నుంచి ఇట్లా కింది భాగం నుంచి ఉంది, ఇది మధ్య నుంచి ఉంది, మధ్య నుంచి అయితే ఇది దీని పక్కనే ఇది ఉంది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇది ఈ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటే
ఈ ఆన్సర్ ఇట్లా ఈ రెండు కూడా ఎంత దగ్గరగా ఉన్నాయి చూస్తున్నారు కదా, మనల్ని ఈజీగా కన్ఫ్యూజ్ చేసేసేటట్టు ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇది చూడండి, ఈ రెండు కూడా చూడండి, ఈ రెండు కూడా సిమిలర్గా వచ్చినాయి. ఇది కూడా దాదాపుగా మనకు కన్ఫ్యూజన్ లా ఏది పడితే అది మనం పెట్టే పొజిషన్లో అయితే అదైతే తీసుకొని రావడం జరుగుతుంది, అంటే బాగా కన్ఫ్యూజన్ చేసేస్తుంది. సో దీనికి కింది భాగం ఉంది కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ పైకి ఉంది, సో ఇది నెక్స్ట్ ఇది కూడా అంతే, సేమ్ అదే. నెక్స్ట్ ఇక్కడ, సో ఇది ఆన్సర్ అవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫాస్ట్గా మనం ఎట్లా ఆన్సర్ చేయాలి, ఏ డైరెక్షన్ నుంచి వచ్చింది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది ఇది ఈ యొక్క కార్నర్ ఉంది కాబట్టి ఈ ఆన్సర్. ఇక్కడ డి, డి ఆన్సర్ అవుతుంది, డి ఆన్సర్ అవుతుంది, డి నాతో పాటు మీరు కూడా ట్రై చేయాలి ఫాస్ట్గా. మీరు ఫాస్ట్గా చేస్తుంటేనే ఆన్సర్స్ అయితే మనం మెయిన్ ఎగ్జామ్లో ఇంకా బెటర్ స్కోర్ తెచ్చుకొని, మిగిలిన టెస్ట్ స్కోర్లో ఒకవేళ తక్కువ వచ్చినా ఇక్కడ టీ స్కోర్ ఎక్కువ తెచ్చుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ అవుతుంది. డైరెక్ట్ చూస్తూ ఆన్సర్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే, క్వశ్చన్ ఉంది ఆన్సర్ ఉంది, జస్ట్ ఏది ఏందని మనం ఫైండ్ అవుట్ చేయడం అంతే. ఇక్కడ ఉంది. అండ్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి చెప్పండి, ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ యొక్క టైమర్ని కూడా. ఓకేనా, క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా కానీ కింద సేవ్ అనే బటన్ ఉంటుంది, సేవ్ దాన్ని క్లిక్ చేయలేదు అనుకోండి, మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినా సేవ్ కొట్టకుండా అది ఏది కూడా రికార్డ్ అవ్వదు. ఓకే, ఇక్కడ నేను ఆప్షన్స్ పెట్టినా, ఇది పెట్టినా, ఇది పెట్టినా, కానీ కింద సేవ్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తేనే అది స్టోరేజ్ అవుతుంది, ఆ తర్వాత మాత్రం మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో చాలా మంది ఏం చేస్తారంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాక నేను సేవ్ కొట్టుకుంటా అనుకుంటారు, ఎవ్వరు కూడా 96కు 96 ఆన్ టైం చేయలేరు, ఎంత స్పీడ్గా చేసినా సరే. కాబట్టి మార్క్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ పెట్టినా ఒక 10 పెట్టి ఎమ్మట సేవ్ కొట్టేయాలి, ఇంకో 2 పెట్టి సేవ్ కొట్టేయాలి, ఎమ్మట ఆటోమేటిక్గా సేవ్ అనేది మీ మైండ్లో ఉండాల్సి ఉంటుంది. ఓకే, సేవ్ ఈజ్ అవర్ మెయిన్ డేటా. ఎందుకంటే సేవ్ చేయలేదు అనుకోండి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా సరే మనకు అవి డేటాలోకి ఎక్కదు కదా, కంప్యూటరైజ్డ్ అవ్వదు కాబట్టి. సో ఇది ఆన్సర్ అయిపోతుంది, దీనికి ఇది ఆన్సర్. సో చాలా చాలా సింపుల్ అయినటువంటిది ఒక టెస్ట్ బ్యాటరీ 4 అనేది ఈజీగా మనం అయితే స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయండి, మిగిలిన వాటిలో మనం జస్ట్ పాస్ అయినా సరిపోద్ది, కాబట్టి దీంట్లో మాత్రం మంచిగా స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎస్ఆర్నో నుంచి అయితే మాక్సిమం 96కి 96 స్కోర్ తెచ్చుకోవచ్చు, అంటే మనకు ఇక 96 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అట్లా అంటున్నాం. ఇది కూడా ఈజీగా మనం తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది, చూస్తూ ఆన్సర్ చేసేయడమే కాబట్టి. సో చూస్తున్నారు కదా, చాలా మటుకు మనకు పక్క పక్కనే ఇచ్చేస్తున్నారు మాక్సిమం ఆన్సర్స్ కూడా. ఓకే, సో ఈ విధంగా మనకు ఫస్ట్ సెట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ కూడా అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెట్లోకి వెళ్ళిపోదాం, అంటే దిస్ ఈస్ ఎక్సర్సైజ్ 2, తర్వాత మీకు ఎక్సర్సైజ్ 3, ఎక్సర్సైజ్ 4 రెండు కూడా అయితే హోంవర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే ఇస్తున్నప్పుడు డయాగ్రామ్లో ఇక్కడ కొన్ని లాజిక్స్ ఎట్లా పెట్టుకున్నా అంటే ఇక్కడ చూడండి, దీంట్లో కింద గీత ఉంది, సో పై అన్నిటి కూడా పైన ఉన్నాయి, ఇది ఒకదానికి కింద ఉంది, అంటే పైన స్పేస్ ఎక్కువ ఉంది కదా, ఇదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా మధ్యలో కట్ ఉంది. ఓకే, సో ఇట్లా క్రాస్ ఉంది అంటే ఖచ్చితంగా క్రాస్ ఉంది మనం చూస్తే ఇది ఒకటే కనిపిస్తుంది, అండ్ నిలువుగా ఉంది, నిలువుగా ఉంది, ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఇది నేరుగా ఉంది కాబట్టి ఇది నిలువుగా ఉంది, ఇది ఒకటి. నెక్స్ట్ ఇది అడ్డం ఉంది, సో పక్క పక్కనే ఉన్నాయి ఇవన్నీ కూడా. మ్యాక్సిమం టు మ్యాక్సిమం పక్క పక్కనే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సో వీటికి పక్క పక్కనే అంటే ఫస్ట్ దానికి ఫస్ట్ సెకండ్ దాంట్లోనే ఎక్కువగా ఆన్సర్స్ అయితే అయితేనే ఉంటాయి.
సో దీనికి ఇది పక్కనే ఉంది. నెక్స్ట్ దీనికి మిడిల్లో వచ్చి సో దీనికి ఇది పక్కనే ఉంది. నెక్స్ట్ దీనికి ఇక్కడ ఉంది. సో ఇక్కడ క్రాస్ లో ఉంది అంటే మనం ఖచ్చితంగా క్రాస్ ఉన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ అడ్డం ఉంది అంటే అడ్డం ఉన్నది చూసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ పైన వచ్చేసింది అంటే పైన మాత్రమే. కింద కిందకి ఏది ఇంకో ఇది ఒకటి ఉంది. కింద గీత ఉంది అంటే ఇది, అంటే దీని పక్కనే ఇది వచ్చేసి దీని కింద గీత ఉందంటే కింద గీత ఉన్నది ఇది ఒక్కటే అడ్డం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది గీత ఒకటే ఉంది. సైడ్ నుంచి ఇది ఒకటే ఉంది. మధ్యలో ఇది దీనికి క్రాస్ లో ఉన్నది ఇగో ఇక్కడ ఉంది. పైనుంచి అంటే ఇది ఒకటి. అంతే, చూస్తూ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కాకపోతే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిరు అనే దానికంటే కూడా ఎన్నిసార్లు మీరు సేవ్ బటన్ ఎక్కువగా క్లిక్ చేసిరు అనే దాన్ని బట్టి మీ యొక్క సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సేవ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, పక్కన ఇది. సో ఇక్కడ నుంచి ఇది ఇట్లా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇటు కింది నుంచి పైకి. నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి టాప్ నుంచి బాటమ్ నుంచి కింది నుంచి పైనుంచి ఐమూల నుంచి ఇది ఉంది. నెక్స్ట్ కింది నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కింది నుంచి నెక్స్ట్ కింద కార్నర్ నుంచి కింది నుంచి కింద కార్నర్ అంటే ఇగో ఇది. చూస్తున్నారు కదా, ఫాస్ట్గా ఆన్సర్స్ అయిపోవాలంటే మనకు అది ఏ డైరెక్షన్ నుంచి ఎంటర్ అయింది అనేది, అంటే మనకు ఆ యొక్క లైన్ అనేది ఈ యొక్క దానికి ఎక్కడ టచ్ అవుతుంది అని. ఓకే, నెక్స్ట్ ఇది పైనుంచి కార్నర్ దీని పక్కన ఇది ఉంది. అండ్ ఇది చూడండి, దీని పక్కన ఇది వచ్చేసింది. ఇక్కడ పైనుంచి కార్నర్లో ఉంది, పైనుంచి కార్నర్లో ఇది. నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి కార్నర్ అంటే ఇది, కింది నుంచి కార్నర్ అంటే ఇది, కింది నుంచి అంటే ఇది, ఇక్కడ ఇదంటే కింది నుంచి అంటే ఇది. రైట్ సైడ్ అంటే ఇది. టాప్ నుంచి పైనుంచి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో కింది నుంచి అంటే ఇది, పైన గీత ఉంది కాబట్టి ఇది. నెక్స్ట్ కింది నుంచి ఇట్లా అంటే ఇక్కడ ఉంది, పైనుంచి కింది నుంచి. రైట్ సైడ్ నుంచి ఇట్లా అంటే ఇది, టాప్లో గీత అంటే ఇది, కింది నుంచి గీత అంటే ఇది. ఇక్కడ కింది నుంచి ఈ యొక్క భాగం ఏది ఉంది, ఇది ఉంది. అండ్ లాస్ట్ క్వశ్చన్స్కి వచ్చేసినాం మనం ఆల్రెడీ. రైట్ సైడ్ నుంచి అంటే ఇది, ఇక్కడ కార్నర్ ఇక్కడ అంటే ఇది. సో మనం అన్ని క్వశ్చన్స్ కూడా ఫాస్ట్గా ఆన్సర్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రాక్టీస్ సెట్ 2 అనేది మనం జస్ట్ 5 minutesలోనే సాల్వ్ చేయడం జరిగింది. 96 క్వశ్చన్స్ని ఎట్లా సాల్వ్ చేసినా మీరు అబ్జర్వ్ చేసిరా, ఆ వాయిస్ వినడం ద్వారా మీకు అర్థమై ఉంటుంది. మనకు అది ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఎంటర్, రైట్ సైడ్ నుంచి మాత్రం అంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఓకే, సో మనకు ఎప్పుడైనా సరే ఇట్లాంటి క్వశ్చన్స్ ఫాస్ట్గా ఆన్సర్ చేయాలంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద లైన్స్ డైరెక్షన్, అంటే ఇట్లా ఉందా క్రాస్లో ఉందా అనేది. ఓకే, సో హారిజెంటల్గా ఉంది అని అనుకోండి, ఇట్లాంటి క్రాస్ అన్ని మీ మైండ్లో ఆటోమేటిక్గా నెగ్లెక్ట్ అయిపోతాయి. ఇట్లా ఉండే చూసుకుంటాము, అది ఎంట్రీ ఎక్కడి నుంచి ఉంది, రైట్ సైడ్ నుంచి లోపలికి ఉంది. సో ఇది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి. సో ఇట్లా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, అంటే మన బ్రెయిన్కి ఈజీగా ట్యూన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది హారిజెంటల్ లైన్ టాప్లో ఉంది కాబట్టి ఇక్కడ టాప్లో ఉన్నదాన్ని మనం ఆన్సర్ చేసేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి ఏదైతే డైరెక్షన్ ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ విధంగా ఉంది, కానీ ఎంట్రన్స్ అనేది కింది నుంచి ఉంది. ఓకే, కింది నుంచి ఉంది కాబట్టి ఇట్లా మనం ఆన్సర్ చేసేసాం. సేమ్ అట్నే ఉంది కానీ ఇది పైనుంచి ఉంది, ఈ రెండు కూడా పైనుంచి ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మనం అయితే 2 sets అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ ప్రాక్టీస్ సెట్ 1 అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
అండ్ హియర్ ఇస్ ద ఆన్సర్స్. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అయితే ప్రాక్టీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాం, అక్కడ నుంచి మీరు ఒక టోటల్ డేటా అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.